వెల్కమ్ టు టాప్ 24. నేను మీ మనోజ్. ఇప్పటివరకు ఉన్నటువంటి టాప్ 24 న్యూస్ చూద్దాం. తెలంగాణలో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి సమక్షంలో కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో 3వ రోజు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఇవాళ నీతి ఆయోగ్ అధికారులను కలవనున్నారు చంద్రబాబు. పెట్టుబడుల కోసం పారిశ్రామిక వేత్తలతోనూ సమావేశం కానున్నారు బాబు. తెలంగాణ భవన్లో ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు కేటీఆర్. జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ లో తిరిగి చేరడం సంతోషంగా ఉందన్నారు కేకే. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని చెప్పారు రేవంత్. 6 నెలల పాలన బాగుందన్నారు కేకే. కరీంనగర్ జిల్లాలో పర్యటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. విద్యార్థులతో కలిసి ముచ్చటించారు ఆయన. అమరావతిలో మరో ప్రముఖ విద్యా సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ త్వరలో తన ప్రాంగణాన్ని ప్రారంభించబోతోంది. సంస్థకు 50 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. నందిగామలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మరో 2 కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. దీంతో పార్టీ బలం 11కు చేరింది. గతంలో వైసీపీ కైవసం చేసుకున్న మున్సిపాలిటీ టీడీపీకి వశమైంది. రాజమండ్రిలో మాజీ ఎంపీ భరత్ ప్రచార రథం దగ్ధం కేసును పోలీసులు ఛేదించారు. వైసీపీ కార్యకర్తే ఘటనకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకు శివాజీ అనే వ్యక్తి చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో వ్యాపారి కిడ్నాప్ సుఖాంతమైంది. తనను రైతులు వదిలిపెట్టినట్లు పోలీసులకు వ్యాపారి ఫోన్ చేశాడు. కిడ్నాప్ చేసిన అన్నదాతల వివరాలను సేకరిస్తున్నారు. మిర్చి కొనుగోలు డబ్బు ఇవ్వడం లేదని వ్యాపారిని కొందరు రైతులు కిడ్నాప్ చేశారు. ఈ నెల 8 నుంచి 3 రోజుల పాటు రష్యా పర్యటన వెళ్లబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 22న భారత రష్యా వార్షిక సమావేశంలో పాల్గొంటారు. గత 5 ఏళ్లలో మోదీ తొలి రష్యా పర్యటన వెళ్తున్నారు. ఖలిస్తాన్ సానుభూతి పరుడు అమృత్ పాల్ సింగ్ ఇవాళ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఖడూర్ సాహిబ్ స్థానం నుంచి ఆయన గెలుపొందారు. బీహార్లో కేవలం 17 రోజుల్లో 12 బ్రిడ్జిలు కూలిపోయాయి. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారీగా వ్యయంతో నిర్మించిన వంతెనలు ఇలా కుప్పకూలడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి. దీనిపై ఉన్నత స్థాయి విచారణ చేయాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. హత్రాస్ ఘటనపై యూపీ పోలీసులు విచారణ వేగవంతమైంది. ఇప్పటి వరకు 6 అరెస్ట్ చేశారు. ఇటీవల జరిగిన తొక్కిసలాట్లో 161 మంది మృత్యువాత పడ్డారు. సూరత్ లో వజ్రం చోరీ కేసును ఛేదించారు పోలీసులు. నిందితుడిని అరెస్ట్ చేసి 4.55 కోట్ల వజ్ర నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక షాపింగ్ చేస్తూ వజ్రాన్ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని ఉంచినట్టు పోలీసులు గుర్తించారు. పాకిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. కొత్త పాలపై పన్ను విధించింది. దీంతో లీటరు పాల ధర 370 రూపాయలకు చేరింది. ఈ నెల 7 నుంచి 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురనున్నాయి. 7న భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు, వనపర్తి జిల్లాలో, 8న మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలో వానలు పడనున్నాయి. గుజరాత్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులంతా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పోర్బందర్ లో చాలా ప్రాంతాలు నీట మునిగాయి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ముంబైకి ప్రత్యేక సర్వీసెస్ నడిపేందుకు ఇండిగో ముందుకొచ్చింది. ఆగస్టు 16 నుంచి సర్వీస్ ప్రారంభం కాబోతోంది. మొత్తం విమానంలో 180 సీట్లు ఉండనున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర 73,090గా ఉంది. విజయవాడలో 74,820గా ఉంది. ఇక విశాఖలో 72,800గా ఉందని మార్కెట్ వర్గాలు తెలిపాయి. రజనీకాంత్ కూలీ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో నేటి నుంచి చిత్రీకరణ జరగనుంది. మొత్తం 35 రోజుల పాటు షెడ్యూల్ ఉండనుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూవీ వస్తోంది. ఓవైపు చిత్రీకరణ, మరోవైపు నిర్మాణాంతర పనులతో విశ్వంబర మూవీ చకచకా ముస్తాబవుతోంది. వచ్చే ఏడాది జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి వశిష్ఠ కాంబోలో మూవీ వస్తోంది. విడాకులపై రూమర్స్ వేళ క్రికెటర్ పాండ్యా సతీమణి నటాషా పోస్ట్ వైరల్ గా మారింది. జీవితంలో కొన్ని పరిస్థితుల్లో ఒంటరిగా ఉంటాం, నిరుత్సాహపడతా, అలాంటి వేళ ఎవరు తోడుగలరని బాధపడన అవసరం లేదని, అన్నింటికీ ఆ దేవుడే ఉన్నాడంటూ పోస్ట్ చేశారు. టీమిండియాకు అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. ముంబైలో రోహిత్ సేనకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. దీంతో నగర వీధులన్నీ జనసంద్రమయ్యాయి. T20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బీసీసీఐ 125 కోట్ల భారీ నజరన అందించింది. రేపటి నుంచి జింబాబ్వే, భారత్ మధ్య 5 T20ల సిరీస్ ప్రారంభం కాబోతోంది. గిల్ సారథ్యంలో టీమిండియా బరిలో దిగుతోంది. వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు.